వెంకటేష్ గారు నటించిన న్యూ మూవీ, కొత్త మూవీ సైంధవ్ మూవీ ఈరోజు రిలీజ్ అయింది. సో ఈ మూవీ చూస్తున్నంతసేపు ఫస్ట్ నాకు ఏమనిపించిందంటే, ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్, అదేవిధంగా శైలేష్ కొలను తన మేకింగ్ చాలా బాగుంటుంది. అదేవిధంగా లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి. మెయిన్గా స్క్రీన్ ప్లే మేకింగ్ చాలా కొత్తగా ఉంటుంది. మనకు ఇంతకుముందుకు శైలేష్ కొలను మూవీలు ఎలా ఉంటాయో హిట్ సినిమా, అదేవిధంగా ఈ మూవీ కూడా ఒక డిఫరెంట్ కొత్త ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తుంది మనకు. అదేవిధంగా ఇందులో మనకు వెంకటేష్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. డాటర్ సెంటిమెంట్ కానీ, అదేవిధంగా యాక్షన్ సీక్వెన్సెస్ కానీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మనకు మూవీ బోర్ కొట్టదు, కానీ ఎక్కడో మనకు కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్ కొంచెం బాగా అనిపిస్తాయి. మనకు వెంకటేష్ గారిని చూపించిన విధానం చాలా బాగా ఉంటుంది. మెయిన్గా శైలేష్ కొలను ఏదైతే చెప్పాలనుకుందో అది క్లారిటీగా చెప్పాడు. అదేవిధంగా మనకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంటుంది. మనం మూవీ చూస్తున్నంతసేపు శైలేష్ కొలను మేకింగ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. అతని మేకింగ్ చాలా బాగా ఉంటుంది సైంధవ్ మూవీలో. అదేవిధంగా ఈ మూవీ చెప్పాలంటే ఒక యాక్షన్ ఫిలిం అని చెప్పొచ్చు. ఎక్కువగా యాక్షన్ సీక్వెన్సెస్, ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఇంకా విలన్ గురించి చెప్పాలంటే నవాజుద్దీన్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. నవాజుద్దీన్ కనిపించినప్పుడల్లా మనం ఒక థ్రిల్కు, ఒక ఎంటర్టైన్మెంట్కి అయితే అనిపిస్తుంది. తన కామెడీ, విలనిజం చూపిస్తూనే తన కామెడీని చాలా బాగా వర్కౌట్ అయింది ఈ మూవీలో. ఇక మనకు చెప్పాలంటే హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. అదేవిధంగా డాటర్ క్యారెక్టర్ వేసిన పాప కూడా చాలా బాగా చేసింది. ఈ సంక్రాంతికి ఇది ఒక డీసెంట్ మూవీ అని చెప్పొచ్చు. మనం పెట్టిన మనీకి ఒక వాచబుల్ అని చెప్పొచ్చు. సో మీరు కూడా ఈ మూవీని శైలేష్ కొలను మేకింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మూవీకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చేటైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.